హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సో, ఈరోజైతే వెరీ బ్యాడ్ న్యూస్ అనుకుంటా మనకైతే. నిజంగా ఐటీ వాళ్ళని తీసేసారా? లేకపోతే వేర్ హౌస్ డిపార్ట్‌మెంట్, ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని తీసేసారా? ఇవి డిస్కస్ చేసుకుందాం. అమెజాన్‌లో లే ఆఫ్ నార్మల్ ఎంప్లాయీస్‌కైతే జరగలేదు. మేనేజర్స్‌కి జరిగింది. ఫస్ట్‌లో మేనేజర్స్‌కి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఏంటి అంటే మళ్ళీ 400 ఎంప్లాయీస్‌ని తీసేసారు. ఫస్ట్‌లో 14,000 ఎంప్లాయీస్‌ని తీసేసారనమాట అమెజాన్‌లో. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే 400 ఎంప్లాయీస్‌ని తీసేసారు. మేము ముందు నుంచి చెప్తున్నాం గదా! చాలా మంది మీతో డిస్కస్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఏఐ నేర్చుకోండి అని. ఆ డే అనేది వచ్చేసింది. అమెజాన్ అనేది ఒక కంపెనీ ఎలా ఉంటుందంటే వేర్ హౌస్ ఈ కామర్స్ కంపెనీ. ఓకే. ఈ కామర్స్‌కి సంబంధించినది ఉంటది మొత్తం. సో, ఈ కామర్స్ అనంగానే మనకి షిఫ్టింగ్, ఈ మేనేజర్స్, సరౌండింగ్స్ ఏరియాస్‌లో మీరు చూస్తే అమెజాన్‌లో కొందరు సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు గదా! దే ఆర్ కాల్డ్ యాస్ ఎ మేనేజర్స్ అన్నమాట. అంటే షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది, డ్రాపింగ్, షిప్పింగ్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటారు గదా! వీళ్ళని గూడా. సో, ఇలాంటి వాళ్ళని తీసేసారు. ఓకే. నాట్ మోర్ అంటే ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళని గూడా తీసేసారు గానీ అందరూ ఐటీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళైతే కాదు. ఎక్కువ శాతం ఈ కామర్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళనే తీసేశారు. ఫ్రమ్ ది సేల్స్ డిపార్ట్‌మెంట్, ఫ్రమ్ అలా ఉంటారు గదా! వాళ్ళ నుంచి తీసేశారు. తీసేయడానికి రీజన్స్ వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు కానీ, వాళ్ళు ఇంకొకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటి అంటే రాబోయే కాలంలో ఇంకా ఎంప్లాయీస్‌ని తగ్గిచ్చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కి 50 కన్నా ఎక్కువ దాటగూడదు ఎంప్లాయీస్. ప్రాజెక్ట్ అనంగానే మీరు 50 ఎంప్లాయీసా అని అనుకోవద్దు. 50 ఎంప్లాయీస్ ఈస్ వెరీ లెస్. ఒక ప్రాజెక్ట్ అంటే క్లయింట్‌తో పాటు మనం మెంబర్స్‌ని యాడ్ చేసుకుంటాం. బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ప్రతి ఒక్కరిని యాడ్ చేసుకుంటాం. అలా యాడ్ చేసుకుంటే మనకు మినిమమ్ 60 పీపుల్ అలా వస్తారనమాట. 60, 70 పీపుల్. సో, అలా కాకుండా 15 ఎంప్లాయీసో, 50 ఎంప్లాయీస్‌ని తగ్గిచ్చేసారనమాట. సో, తగ్గిచ్చేసి అంతకన్నా మించి పెరగగూడదు అనేసి డిస్కస్ చేసుకున్నారు. ఇదే బాటలో ఇన్ఫోసిస్ వాళ్ళు గూడా రాబోతున్నారు. ఇన్ఫోసిస్ వాళ్ళు గూడా త్వరలో లే ఆఫ్‌ని డిక్లేర్ చేస్తారు. కావాలంటే వెయిట్ చేయండి. అండ్ ఈ అమెజాన్ వాళ్ళేంటి నార్మల్‌గా అంతా ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళనే కాకుండా, ఈ కామర్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని గూడా తీసేసారనమాట. సో, ఈ లే ఆఫ్స్ అనేది ఇంకా చాలా కంపెనీస్‌లో రాబోతున్నాయి. అండ్ ఇదొక్క కంపెనీయే గాదు. ఫ్రెషర్స్ గురించి చెప్పాలన్నా గూడా ఏం లేదసలు. ఈ లే ఆఫ్స్‌లోనే గడిచిపోతుంది మొత్తం లైఫ్ అంతా. ఇంకా ఈ ఈ హైరింగ్ అనేది చాలా తగ్గిపోతది. వాళ్ళు ఏం ఇంట్రొడ్యూస్ చేశారంటే, రోబోటిక్ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ అమెజాన్‌లో ఇప్పుడు ఈ షిఫ్టింగ్ ఇవన్నీ రోబోటిక్స్‌తోనే డిక్లేర్ చేశారు. థర్డ్ పార్టీ కంపెనీతో టై అప్ అయిపోయి, ఈ రోబోటిక్ ప్రొడక్షన్ మీద పెట్టుకున్నారనమాట. హ్యూమన్స్ మీద పెట్టే దాని మీద అండ్ ఈ రోబోటిక్‌తో ఓవర్‌కమ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ కన్నా. సో, మనం ఏం చేయగలం? బాయ్‌కాట్ చేయగలమా అమెజాన్‌ని? సరే, ఈరోజు మనం అమెజాన్‌ని బాయ్‌కాట్ చేస్తాం. రేపు కాగ్నిజెంట్ వాళ్ళు తీసేస్తే కాగ్నిజెంట్‌ని బాయ్‌కాట్ చేస్తామా? ఎల్లుండి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు తీసేస్తే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళని బాయ్‌కాట్ చేస్తామా? లేదు. ఇది ఎక్కడ నుంచి ప్రాబ్లమ్ వచ్చింది అంటే, మనం ఎప్పుడైతే ఏఐని ఇంట్రొడ్యూస్ చేసామో, అది ఒక హ్యూమనే ఇంట్రొడ్యూస్ చేసి, ఒక హ్యూమన్స్‌కే ప్రాబ్లమ్ వచ్చేలా చేసుకున్నాం అంతే. ఇప్పుడు దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏం చేయాలి అనేసి డిస్కస్ చేసుకోవాలి తప్ప, ఇక్కడ చిన్న ఎంఎన్‌సి కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంకా అయితే అలాంటి సిట్యుయేషన్స్ రాలేదు. చెప్తున్నాను చూడు, ఐటీ దగ్గరికి వచ్చేది ఎప్పుడు అంటే, ఈ కోడింగ్ రిలేటెడ్‌కి ఈ సేల్స్ డిపార్ట్‌మెంట్, ఈ బీపీఓ సెక్షన్స్ ఇవన్నిటిని దాటుకొని తర్వాతొస్తదనమాట. ఆ డే వచ్చేలోపు మనం గూడా సెట్ అయ్యుండాలి. మనం గూడా ఏం చేయాలి? నేర్చుకొనుండాలి. ఈ ఏఐ ఏజెంట్స్ ఒస్తున్నాయి కదా! ఈ ఏఐ ఏజెంట్స్ ఒస్తే మొత్తం కప్పేస్తది. జాబ్స్ చాలా వరకు కప్పేస్తది. ఓకే. ఈ ఏఐ ఏజెంట్స్ ఒస్తే ఈ బీపీఓ, నాన్ ఐటీ పీపుల్ ఉంటారు గదా! వీళ్ళేమైపోతారంటే అసలు ఉండరు. ఈ ఇప్పుడు ఐవీఆర్ ఎలా మాట్లాడతారో సేమ్ అలానే ఏఐ ఏజెంట్‌తోనే ఉంటది. మీరు చూసుకోండి కావాలంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఏఐ ఏజెంట్స్ మొత్తం వచ్చేస్తారు. ఈ నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి చూడండి. కస్టమర్ సపోర్ట్, ఈ టెలికాలర్స్ ఇవన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్ అలాంటి కంపెనీస్‌లో చాలా వరకు క్లోజ్ అయిపోయి ఈ ఏఐ రీప్లేస్ అవుతది దాంట్లో. ఓకే. ఎందుకంటే మన లాంగ్వేజే మాట్లాడుతుంది ఆ ఏఐ గూడా. మన లాంగ్వేజే. సేమ్ మనం ఎలా మాట్లాడతామో అలానే డిస్కస్ చేస్తది. సో, అది రీప్లేస్ చేస్తదనమాట. ఇది సెట్ చేసుకోవడానికి నువ్వు ఇప్పటి నుంచే ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? అసలు ఏఐ ఎంఎల్ మోడల్ అంటే ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేసి నేర్చుకో అని చెప్పేది ఇందుకే. మేము గూడా స్టార్ట్ చేయాలి నేర్చుకోవడానికి. ఈవెన్ మేము గూడా నీలాంటి పర్సనే.
మేము గూడా చూసే నేర్చుకొనే వస్తాం. మీరు అంతే చూసే నేర్చుకొని రావాలి గదా! సో, మనం గూడా అంతే. కొంచెం ఈ ఏఐ మీద కొద్దిగా నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. రేపు ఫ్యూచర్‌లో నిన్ను తీసేయడానికి ఛాన్సెస్ ఒస్తే నువ్వేం జేయాలంటే, నేను నా 10 అప్లికేషన్స్ ఏఐతో నేను సెకండ్స్‌లో ఈ ఏఐతో నేను ఇన్ని హవర్స్‌లో కంప్లీట్ చేశాను అనేసి నువ్వు మెన్షన్ చేస్తే, నో వన్ విల్ బ్రేక్ యూ. ఎవ్వరు నిన్ను తీసేయరు. ఓకే. ఏ ఒక్కరు గూడా నిన్ను తీసేయరు. ఎందుకంటే దే నీడ్ ఎ ఫాస్టెస్ట్ పర్సన్. ఏఐని అర్థం చేసుకునే పర్సన్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏఐని అర్థం చేసుకునే పర్సన్, ప్రాంప్ట్ అండ్ వర్క్ చేసే పర్సన్ గూడా కావాలి. సో, అందరూ ఐటీలోకి రావాలి, ఐటీలోకి రావాలి, ఐటీలోకి రావాలి అంటారు గానీ ఈడ ఫ్రెషర్స్‌కే జాబ్స్ లేవు. నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. బీటెక్ వాళ్ళకి ఈ ఇయర్ అసలు హైరింగ్ ఉంది. 73% హైరింగ్ ఉంది. కాకపోతే ఏమైందంటే అన్‌ఎంప్లాయిడ్ పెరిగిపోయారు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారో మీరు గూగుల్‌లోకెళ్ళి అన్‌ఎంప్లాయిడ్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆఫ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అనేసి ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ అన్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! ఐటీ ఎంప్లాయీస్ సారీ ఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అనేది సెర్చ్ చేయండి. బీటెక్ గ్రాడ్యుయేట్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తది మొత్తం. ఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎంత వరకు లెస్‌లో ఉన్నారు జాబ్స్ లేక. చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫ్రెషర్స్. ఆల్రెడీ ఫ్రెషర్స్ స్ట్రగుల్ అవుతుంటే, ఒక పక్క నాన్ ఐటీ పర్సన్స్ ఐటీలోకి రావాలని, ఒక పక్క కెరీర్ గ్యాప్ పర్సన్ ఐటీలోకి రావాలని. ఫ్రెషర్‌కే దిక్కు లేదు. ఇంకా, ఇంకా నాన్ ఐటీ ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళని మనం అందరిని తెచ్చే లోపల ఈ ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అందరూ లక్షల్లో సాలరీస్ ఇంత సాలరీస్, అంత సాలరీస్ వస్తాయని ఎక్కువ ఓవర్ చెప్పేసేసి మొత్తం ఐటీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. దీనివల్ల ఈ ఫ్రెషర్స్ అనే వాళ్ళకి జాబ్స్ అనేవి లేకుండానే పోయాయి. ఆల్‌మోస్ట్ ఓకే. ఈ చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతకుముందు బాగుండేవి. అసలు నార్మల్‌గా కాల్స్ అటెండ్ అయితే ఇంత నాలెడ్జ్ ఉంటే నార్మల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే పంపించేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు సిట్యుయేషన్. నీ దగ్గర ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటేనే నిన్ను తీసుకుంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ఓకే. ఇవి రీప్లేస్ అయిపోయాయి. సో, ఈరోజు అమెజాన్‌ది మాత్రం చాలా ఘోరం. ఒక పర్సన్ అయితే పాపం హి ఈస్ లిటరల్లీ క్రయింగ్. ఈరోజు నేను ఆ వీడియో చూసి నాకు గూడా భయమేసింది. అంత ఇది ఉంటదనమాట. సో, అది మనం తెచ్చుకోకూడదు. ఇంకా ఇలాంటి లే ఆఫ్స్ ఇన్ఫోసిస్ నెక్స్ట్ లే ఆఫ్ కావాలంటే వినండి. వస్తది ఫ్యూచర్ నెక్స్ట్. అండ్ ఈ రోబోటిక్ ప్రొటెక్షన్ ఏ కామర్స్‌లో వర్క్ చేస్తున్నా, ఈవెన్ నువ్వు ఫ్లిప్‌కార్ట్‌లో వర్క్ చేస్తున్నా, అమెజాన్‌లో నువ్వు ఎవరైతే నాన్ ఐటీ సైడ్ అట్లా వర్క్ చేస్తున్నారనుకో, మీ జాబ్స్ అయితే కొంచెం రిస్క్‌లో ఉన్నట్లే. ఓకే. సో, ఇది లే ఆఫ్ సంగతి. అందుకే చెప్పేది ఏఐ టూల్స్‌తో ప్రయత్నించండి. ఏఐ టూల్స్ నేర్చుకోండి అని చెప్పేది ఇందుకే, ఊరికే గాదు. కొన్ని ఏఐ గురించి చెప్తాను. హ్మ్. ట్యాప్ చాట్‌జీపీటీ గురించి కొంచెం బాగా నేర్చుకోండి. డీప్‌సీక్ అంటే చైనా వాళ్ళ పీస్ గాబట్టి మనం ఎక్కువ యూజ్ చేయము. అండ్ ట్యాబ్9 అనేసి ఒకటొచ్చింది. అది నేర్చుకోండి. యాప్ రైట్ అనేసి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అనమాట. అలాంటివి నేర్చుకోండి. అలాంటివి నేర్చుకుంటే కోడింగ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. గిట్‌హబ్ కోపైలట్, జెన్ ఏఐ అనేసి చాలా నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. స్కిల్స్ అండ్ నిన్న నేను వీడియో కూడా చేశాను. ప్రాజెక్ట్స్ వీడియో. అలాంటివి చేయండి. త్వరగా ప్లేస్ అవుతారు. ఫ్రెషర్స్‌కైనా స్కోప్ ఉంటది. ఓకే. మీ దగ్గర ఈ ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదర్ దాన్ దట్ దిస్ ఏఐ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే. సో, రీప్లేస్ అనేది ఖచ్చితంగా జరగొచ్చు. కాబట్టి ఇవి నేర్చుకుంటే కొంచెం అనేది మనము పికప్ అవుతాం. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.